నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే ఇక్కడ మీల్ మేకర్ ఒక కప్పు తీసుకున్నాను. ఆల్రెడీ వీటినైతే 2 సార్లు కడిగి పెట్టాను. తర్వాత మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినప్పుడు ఇవి చప్పగా ఉంటాయి కదా, కొంచెం ఉప్పు వేస్తే కనుక కూర టేస్ట్ అనేది వస్తుంది. 5 నిమిషాలు ఉడికించుకొని బాగా పిండి పెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు ఒక టీ స్పూన్ వరకే, ఒక ఇలాచి, 2 లవంగాలు, అలాగే ఒక చిటికెడు షాజీరా వేసుకోవాలి. కాజు పలుకులు ఒక 5-6 తీసుకున్నాను. ఇందులోకి పచ్చి కొబ్బరి అయితే ఒక పావు చిప్ప కూడా కాదు, అందులో సగం అన్నమాట తీసుకొని ఇవన్నీ ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటోలు ఒక 2 మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరి బాగా మెదిగిన తర్వాత ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసి మామూలుగా చిన్న కప్పుతో ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులోకి ఒక ఇంచు పట్ట ముక్క వేసుకోవాలి తాలింపుకి. అలాగే ఉడికి పెట్టుకున్న మీల్ మేకరు మొత్తం నీరు అనేది లేకుండా పిండి ఇందులో వేసుకోవాలి. నీరు ఉంటే కనుక మళ్ళీ చప్పచప్పగా ఉంటాయి కూర అయిన తర్వాత, కాబట్టి మొత్తం నీరు పిండి వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి నూనెలో కొంచెం మగ్గాలన్నమాట. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అప్పటిదప్పుడు దంచింది వేసుకుంటే ఇంకా బాగుంటుంది స్మెల్ అనేది. ఇది బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆయిల్లో కొంచెం మీల్ మేకర్ అనేది బాగా మగ్గుతుంది కదా. ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ తేలేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది కాపర్ బాటం గిన్నె కానీ చాలా రోజులైంది కదా, ఒక్కోసారి అడుగు అంటుతుంది. కాబట్టి బాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోవాలి. మిక్సీలో కూడా నేను కొంచెం వేసాను కొబ్బరి వేసేటప్పుడు, కాబట్టి చూసి వేసుకుందాం. ఇంకా కారం అయితే ఒక టీ స్పూన్ నిండా తీసుకున్నాను. మేమంతా ఎక్కువ కారం తినం కాబట్టి మామూలుగా వేస్తున్నాను. ఆయిల్ కారం 2 కూడా టీ స్పూన్ నిండా కారం వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఈ మొత్తాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడకుండగా. మామూలుగా ఆయిల్ అయితే నేనేం ఎక్కువ వేయలేదు, మామూలుగా వేసాను. కాబట్టి ఈ మసాలా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే టమాటో ఉల్లిపాయ పచ్చిదే మిక్సీ పట్టాం కాబట్టి అవన్నీ కూడా ఆయిల్లో కొంచెం మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలిపి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇది మసాలా రైస్, చపాతీ, మామూలు రైస్లోకి, వైట్ రైస్లోకి ఎందులోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అంటే మటన్ తినని వాళ్ళకు అప్పుడప్పుడు ఈ మీల్ మేకర్ కర్రీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంతే, ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అని రెడీ అయిపోతుంది. ఇది వేరొక గిన్నెలోకి ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.